స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండపట్నంలో మంగళవారం జరిగిన పురపాలక సంఘ పాలకవర్గ పదవీ కాలం ముగింపు సందర్భంగా నిర్వహించబడిన ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిలర్ల సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు సేవ చేయటం ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ప్రజలకు సేవ కొనసాగిస్తూ మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ క్రియాశీల పాత్ర పోషించాలని మహిళా కౌన్సిలర్ల సేవలను ప్రత్యేకంగా అభినందించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళలకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండ పురపాలక సంఘ అభివృద్ధి వేగవంతమైందని ఆయన అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పనిచేసిన వారిని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని, మళ్లీ కౌన్సిలర్లుగా గెలిచి పురపాలక సంఘంలో అడుగు పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గా పనిచేసి ప్రజలకు సేవలందించిన వారందరినీ శాలువాతో కప్పి అభినందించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కేన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అప్పుడే పదవీ కాలం అయిపోయిందా అన్నంత తొందరగా అయిపోయింది. ఇందుమతి గారు చెప్పిన దాంట్లో భావోద్వేగం గమనించా. కొంతమంది బయటపడి చెప్పలేకపోవచ్చు, కానీ 5 ఏళ్ళు సక్సెస్ఫుల్గా మీ పదవి బాధ్యతలు పూర్తి చేసినందుకు ఒక పక్క ఆనందం, ఇంకో పక్క అప్పుడే అయిపోయిందా అనేటువంటి ఒక చిన్న ఇబ్బంది. ఒకసారి సన్మానం చేస్తే బాగుంటుంది. కష్టపడి అభివృద్ధిలో భాగస్వామ్యం అయినటువంటి కౌన్సిలర్లందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. దస్తగిరి గారు కొంచెం ఆవేశపరుడైనా కానీ ఆలోచనాపరులు. ఒక చైర్మన్గా పదవికి న్యాయం చేయాలి, ఎవరి దగ్గర అవినీతి చేయకూడదు, అభివృద్ధి చేయాలని ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో నేను ఏదైనా ఆపరేషన్లు వృత్తిరీత్యా పేషెంట్లు నన్ను రిక్వెస్ట్ చేశారు. అందువల్ల వారి కోసం నేను నా వృత్తిలో ఉన్నటువంటి గౌరవం మీద కొన్నిసార్లు ఆపరేషన్స్ వల్ల కార్యక్రమానికి రాకపోవచ్చు, కానీ నా బదులు మా భార్య షకీలా గారు ప్రోగ్రామ్స్కి వస్తారు. మాకు కావాల్సింది డబ్బులు కాదు, మాకు కావాల్సింది గౌరవము. కాబట్టి మాకు ఇచ్చేటువంటి గౌరవం షకీలా గారికి కూడా మీరు గౌరవించి ఒక బాధ్యత మీ మీద పెడుతున్నాను. వారి కొన్ని ఏదైనా వారి టైంలో కొన్ని మంచి పనులు జరిగితే మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆ రోజు దస్తగిరి గారు కోరటం జరిగింది. అదేవిధంగా మేము కూడా ప్రోత్సహించాం. ఒక షకీలా గారినే కాదు, అందరినీ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి మా వార్డులో ఈ పని ఉందని అడిగిన వాడిని ఖచ్చితంగా దాన్ని నిధులు కేటాయించి ఆ పనులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. మొదటి 3 సంవత్సరాల్లో చేయలేని పనులు చివరి 2 సంవత్సరాల్లో లాస్ట్ 2 ఇయర్స్లో చేసామని చాలామంది కౌన్సిలర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా కొన్ని చేయాలని పనులు సంకల్పం కొన్ని మీకు ఉండొచ్చు, అవి కూడా చేద్దాం. ఈరోజు రేపటి నుండి మీరు మాజీలైనప్పటికీ మళ్ళీ తాజాలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడూ ప్రజాసేవలో ఉండాలని నేను కోరుకుంటున్నా. సో మీరు ప్రజలకు అందుబాటులో ఉండి కౌన్సిలర్లు అందరూ మంచి, వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా దరఖాస్తు పెట్టించారు, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మీరు అండగా ఉండి పనులు చేపించారు, అభినందనలు. సో మళ్ళీ మీరు ఎప్పుడు కూడా ప్రజాసేవలో నాకు తోడుగా మీరు ముందుండాలని కోరుకుంటున్నా. మళ్ళీ రానున్న మున్సిపల్ ఎలక్షన్లో మీలో చాలామంది మళ్ళీ కౌన్సిలర్లుగా మళ్ళీ హౌస్లోకి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి నా వంతు అండదండలు సహకారం ఉంటుంది. అట్లాగే నంది అంజలి గారిని, ఇందుమతి గారు, అలాగే వేదవతి గారు, షకీలా గారు, కృష్ణవేణి గారు, అలాగే నాగపద్మ గారు, అంజలీదేవి గారు, హేమలత, వీళ్ళందరూ ఈరోజు మహిళా కౌన్సిలర్లుగా వాళ్ళు విజయవంతం చేశారు. వాళ్ళు బాధ్యతలు సక్రమంగా నిర్వహించారంటే వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం. వారిని కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు మహిళలు కూడా రాజకీయాల్లో రాణించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారు 33% రిజర్వేషను మరి చట్టసభల్లో ఉండాలనేది రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుండి అటు పార్లమెంట్లో, శాసనసభలు అన్నింటిలో కూడా అమలవుతుంది. రానున్న కాలంలో మహిళా సభ్యులను మనం ఎక్కువ చూస్తాము. ఈరోజు మహిళలను కూడా అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన కౌన్సిలర్లందరూ కూడా మహిళలు చక్కగా యాక్టివ్గా పాల్గొని చక్కగా బాగా చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా.